Newton's first law explains what is state of object if net force acting on it is zero. వస్తువుపై పనిచేసే ఫలిత బలం శూన్యమైనప్పుడు వస్తువు యొక్క చలన స్థితి ఏమిటి అనేది న్యూటన్ మొదటి గమన నియమం వివరిస్తుంది. ఇఫ్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాడీ ఈజ్ జీరో, ద బాడీ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. వాట్ ఈజ్ నెట్ ఫోర్స్? ఫలిత బలం అంటే ఏమిటి? ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ది బాడీ ఈజ్ కాల్డ్ నెట్ ఫోర్స్. ఒక వస్తువుపై పనిచేసే అన్ని బలాల బీజీ మొత్తాన్ని ఫలిత బలం అంటారు. కన్సిడర్ ఏ బాల్ ఆన్ ది టేబుల్. ఒక టేబుల్పై బంతిని తీసుకుందాం. లెట్ నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాల్ ఈజ్ 10 న్యూటన్స్. బంతిపై పనిచేసే అభిలంబ బలం 10 న్యూటన్లు అనుకుందాం. ది గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాల్ ఈజ్ ఆల్సో 10 న్యూటన్స్. బంతిపై పనిచేసే గురుత్వాకర్షణ బలం 10 న్యూటన్లు అనుకుందాం. ఇక్కడ సమాన వ్యతిరేక బలాలు బంతిపై పనిచేయుచున్నవి. హియర్ నెట్ ఫోర్స్ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ ప్లస్ 10 న్యూటన్స్ మైనస్ 10 న్యూటన్స్, దట్ ఈజ్ ఈక్వల్ 0. హియర్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాల్ ఈజ్ 0. దేర్ ఫోర్ ద బాల్ ఈజ్ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్. అందువలన బంతి నిశ్చల స్థితిలో ఉన్నది. Let the force acting on the car towards left is 40 newtons and towards right is 20 newtons. Now net force acting on the car పై పనిచేసే ఫలిత బలం F net is equal plus 40 newtons minus 20 newtons, that is equal 20 newtons towards left. ఇక్కడ బాహ్య బలం ప్రయోగించడం వల్ల కారు కుడివైపు నుంచి ఎడమవైపు కదిలింది. ఒక టాయ్ కార్కి ఇచ్చి తారు రోడ్డు పైన, మార్బుల్ రోడ్డు పైన, గ్లాస్ రోడ్డు పైన విడిచిపెడదాం. ఒకసారి పరిశీలన చేయండి పిల్లలు. ఇక్కడ ఫ్రిక్షనల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ పనిచేయడం వలన ఒక్కో తలం మీద ఒక్కో విధంగా కారు ప్రయాణించింది. తారు రోడ్డుపై ఘర్షణ బలం ఎక్కువగా ఉండడం వల్ల కారు తక్కువ దూరం, గాజు తలంపై ఘర్షణ బలం తక్కువగా ఉండడం వల్ల కారు ఎక్కువ దూరం ప్రయాణించింది. ఇఫ్ యు ఇమాజిన్ ఫ్రిక్షన్లెస్ వరల్డ్, ఘర్షణ లేని ప్రపంచాన్ని ఊహిస్తే అన్ని కార్లు ఒకేసారి సమవేగంతో ప్రయాణిస్తాయి. డెఫినేషన్ ఆఫ్ న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. న్యూటన్ మొదటి గమన నియమం నిర్వచనం. ఏ బాడీ విల్ రిమైన్ అట్ రెస్ట్ ఆర్ కంటిన్యూ టు మూవ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్ అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆర్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. బాహ్య బలం లేదా ఫలిత బలం పనిచేయకపోతే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ, సమవేగంతో రుజుమార్గంలో పోయే వస్తువు అదే రుజుమార్గ స్థితిలో ఉండిపోతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూటన్ ఫస్ట్ లా. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఇనర్షియా, ఈ జడత్వాన్ని వివరిస్తుంది. ఇట్ డిఫైన్స్ ఫోర్స్, బలాన్ని నిర్వచిస్తుంది. ఇనర్షియా, ది నేచురల్ టెండెన్సీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు రెసిస్ట్ ద చేంజ్ ఆఫ్ దేర్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ ఈజ్ కాల్డ్ ఇనర్షియా. ది మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మెజర్ ఆఫ్ ఇట్స్ ఇనర్షియా. SI యూనిట్స్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ kg. జడత్వం, వస్తువు యొక్క స్థితి మార్పు చెందడాన్ని వ్యతిరేకించే వస్తు ధర్మాన్ని జడత్వం అంటారు. రేఖీచరణంలో జడత్వానికి కొలమానం ద్రవ్యరాశి. జడత్వానికి SI పద్ధతిలో ప్రమాణాలు kg. డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ఇనర్షియా బిగ్ M. విచ్ ఈజ్ ఈజీ ఫర్ యూ టు పుష్ ఎ బైసికల్ ఆర్ కార్? ఎస్, ఇట్ ఈజ్ ఈజీ టు పుష్ ఎ బైసికల్. వాట్ ఈజ్ ద కాజ్ బిహైండ్ దిస్? ఇనర్షియా డిపెండ్స్ ఆన్ ది మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. జడత్వం వస్తువు ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. మోర్ ద మాస్ మోర్ ద ఎనర్జీ అండ్ లెస్ ద మాస్ లెస్ ద ఎనర్జియా. ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటే జడత్వం ఎక్కువగాను, ద్రవ్యరాశి తక్కువగా ఉంటే జడత్వం తక్కువగాను ఉంటుంది. మాస్ ఈజ్ మెజర్ ఆఫ్ ఎనర్జియా. జడత్వానికి కొలమానం ద్రవ్యరాశి. లెట్ us say an activity for this. Activity for inertia. Pushing 2 wooden blocks with same force. Take 2 rectangular wooden blocks with different masses and place them on a straight line. Give the same push at the same time to both the blocks with the help of a wooden scale or plastic scale. What do you find? ఏం గమనించారు? Which one goes farther? Why? Smaller block goes farther. చిన్న బ్లాక్కు జడత్వం తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ దూరం వెళ్తుంది. Which block accelerates more? చిన్న బ్లాక్కు జడత్వం తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ త్వరణం చెందుతుంది. 8 కేజీలు 25 కేజీల ద్రవ్యరాశి గల 2 వస్తువుల్లో ఏ వస్తువు అధిక జడత్వం కలిగి ఉంటుంది? ఎందుకు?
జడత్వానికి కొలమానం వస్తువు యొక్క ద్రవ్యరాశి. ఒక వస్తువు ద్రవ్యరాశి పెరిగితే దాని జడత్వం కూడా పెరుగుతుంది. కనుక 8 కేజీలు 25 కేజీల ద్రవ్యరాశి గల రెండు వస్తువుల్లో 25 కేజీల వస్తువుకు జడత్వం అధికంగా ఉంటుంది. ఇనర్షియా ఆఫ్ బాడీ ఈజ్ ఆఫ్ 3 టైప్స్. దే ఆర్ 1. ఇనర్షియా ఆఫ్ రెస్ట్, నిశ్చల జడత్వం. 2. ఇనర్షియా ఆఫ్ మోషన్, గమన జడత్వం. 3. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్, దిశా జడత్వం. స్టాటిక్ ఇనర్షియా ఆర్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్, నిశ్చల జడత్వం. The body at rest always tries to stay at the same state of rest. It does not accept any change in its position until some force acting on it is called static inertia or inertia of rest. నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు ఎల్లప్పుడూ నిశ్చల స్థితిలో ఉండేందుకు ప్రయత్నిస్తుంది. దానిపై వేరొక బలం ప్రయోగించినంత వరకు దాని స్థానంలో మార్పు ఉండదు. దీన్నే నిశ్చల జడత్వం అంటారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టాటిక్ ఇనర్షియా, నిశ్చల జడత్వానికి ఉదాహరణలు. ఎయిమ్ to illustrate the inertia of rest or static inertia. Apparatus required: glass tumbler, coin and a smooth cardboard. Procedure paddhati: place the cardboard on the top of the glass and place a coin over the cardboard. Now gently flick the cardboard. Observation పరిశీలన. Due to inertia of rest, the coin falls down in glass. If not, gently apply force. Observe what happen. Consider a glass bottle. ఒక గాజు సీసా తీసుకుందాం. Put a circular paper strip on the neck of the glass bottle. Now keep a pen cap over the paper strip. Now gently pull the paper strip with your finger. Observation పరిశీలన. Due to static inertia, the pen cap falls down in bottle. Arrange few metal coins in the form of stake. కొన్ని లోహపు కాయిన్లను దొంతరగా అమర్చాలి. Gently strike bottom coin with the help of outside coin. Observation పరిశీలన. You will observe that one coin gets out of the stake without any disturbance to the remaining coins due to static inertia. Arrange few books in the form of stake. కొన్ని పుస్తకాలను దొంతరగా అమర్చాలి. Gently remove one book from stake of books. Observation పరిశీలన. The remaining books will stay in same position due to static inertia. When a tree is shaken, the fruits and dry leaves fall because of inertia of rest. If the fruits and leaves fall naturally without any force, then it is because of force of gravity. వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు కానీ గమన స్థితిలో ఉన్నప్పుడు కానీ గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది. కానీ బాహ్య బలం ప్రయోగించినప్పుడు మాత్రమే జడత్వంలో మార్పు వస్తుంది. ది డస్ట్ పార్టికల్స్ ఫ్లై అవే ఫ్రమ్ బ్లాంకెట్ వెన్ వి జర్క్ ఇట్. ఎక్స్ప్లెయిన్. ది డస్ట్ పార్టికల్స్ ఫ్లై అవే ఫ్రమ్ ది బ్లాంకెట్ వెన్ వి జర్క్ ఇట్ డ్యూ టు ది ఇనర్షియా ఆఫ్ రెస్ట్. As the dust particles are at rest, they tend to remain at same rest position. But the blanket moves away as the external force is applied on it. కంబల్ని కర్రతో కొట్టినప్పుడు నిశ్చల జడత్వం కారణంగా దుమ్ము బయటకు వస్తుంది. నిజానికి కర్రతో కొట్టినప్పుడు కంబలు వెనక్కి జరుగుతుంది. దుమ్ము కణాలు వాటి స్థానంలోనే ఉంటాయి. అనగా కంబల నుంచి పైకి లేచి బయటకు వచ్చినట్లు భావించబడుతుంది. When a bus moves forward suddenly from rest, the standing passenger tends to fall back due to static inertia. నిశ్చలంగా ఉన్న బస్సు అకస్మాత్తుగా బయలుదేరితే దానిలోని ప్రయాణికులు వెనక్కి ఒరుగుతారు. This is because the lower part of the body moving with the bus, but the upper part of the body tends to remain at the same rest position due to inertia of rest. దీన్నే నిశ్చల జడత్వం అంటారు. టేబుల్ మీద గుడ్డను ఒకసారిగా లాగినా దాని మీద పెట్టిన పాత్రలు దాదాపు కదలకుండా అలాగే ఉండేలా చేసే ట్రిక్ లేదా గ్యారెంటీని మీరు చూసారా? వాట్ డూ యూ నీడ్ టు పెర్ఫార్మ్ దిస్ మ్యాజిక్ సక్సెస్ఫుల్లీ? స్మూత్ క్లాత్, యుటెన్సిల్స్ హ్యావింగ్ హై బేస్ ఏరియా అండ్ వెయిట్ ఆర్ రిక్వైర్డ్ టు పెర్ఫార్మ్ దిస్ యాక్టివిటీ. ఈ కృత్యాన్ని నిర్వహించడానికి కాటన్ దుస్తులు కావాలన్నా సిల్క్ దుస్తులు కావాలన్నా we have to use silk cloth having low friction. తక్కువ ఘర్షణ కలిగిన పట్టు వస్త్రాన్ని ఉపయోగించాలి. టేబుల్పై పెట్టిన పాత్రలు అధిక ద్రవ్యరాశిని కలిగి ఉండాలా లేదా తక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉండాలా?
డిషెస్ షుడ్ పొజెస్ లార్జ్ మాస్. పాత్రలు అధిక ద్రవ్యరాశిని కలిగి ఉండాలి. గుడ్డను ఒకసారిగా ఎక్కువ బలాన్ని ప్రయోగించలాగాల లేదా సున్నితంగా నిలకడగా బలాన్ని ప్రయోగించాల్సి ఉంటుందా? జెంటిల్ అండ్ స్టడీ ఫోర్స్ ఆర్ రిక్వైర్డ్ టు డూ దిస్ ఎక్స్పెరిమెంట్. సున్నితంగా నిలకడగా బలాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది. డైనమిక్ ఇనర్షియా ఆర్ ఇనర్షియా ఆఫ్ మోషన్. The inability of body to change its state of motion until an external force acting on it is called dynamic inertia or inertia of motion. ఏ బాహ్య బలం ప్రయోగించినంత వరకు గమన స్థితిలో ఉన్న వస్తువు అదే గమన స్థితిలో ఉండిపోవడానికి ప్రయత్నించే వస్తు ధర్మాన్ని గమన జడత్వం అంటారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైనమిక్ ఇనర్షియా ఆర్ ఇనర్షియా ఆఫ్ మోషన్. When a moving bus suddenly stops, the person standing in the bus tends to lean forward due to inertia of motion or dynamic inertia. గమనంలో ఉన్న బస్సు అకస్మాత్తుగా ఆగితే అందులోని ప్రయాణికులు ముందుకు ఒరుగుతారు. ఎందుకంటే బస్సు అకస్మాత్తుగా ఆగినప్పుడు అతని శరీరం క్రింది భాగం నిశ్చల స్థితిలో ఉన్నప్పటికీ పై భాగం గమన స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తుంది. Why it is advised to tie any luggage kept on the roof of bus with rope. బస్సు గమనంలో ఉన్నప్పుడు బస్సుతో పాటు సామాన్లు కూడా గమనంలో ఉంటాయి. బస్సు హఠాత్తుగా ఆగినప్పుడు సామాన్లు గమన జడత్వం వల్ల అదే గమన స్థితిని కొనసాగించడానికి ప్రయత్నిస్తాయి. అందువలన అవి క్రింద పడిపోయే ప్రమాదం ఉంది. కనుక బస్సు పైన వేసిన సామాన్లు తాడుతో కట్టాలి. ది ఫ్యాన్ హ్యాస్ టెండెన్సీ టు కంటిన్యూ ఇట్స్ సర్క్యులర్ మోషన్ ఈవెన్ ఆఫ్టర్ స్విచ్డ్ ఆఫ్ డ్యూ టు ఇనర్షియా ఆఫ్ మోషన్ ఆర్ డైనమిక్ ఇనర్షియా. స్విచ్ ఆపిన తర్వాత కూడా ఫ్యాన్ ర్యాకులు కొంతసేపు తిరగడానికి కారణం గమన జడత్వం. The person landing from the moving vehicle must run along the direction of vehicle to avoid damage due to inertia of motion. గమన జడత్వం వల్ల జరిగే ప్రమాదాన్ని నివారించడానికి గమనంలో ఉన్న బస్సు నుండి దిగిన ప్రయాణికుడు అదే దిశలో పరిగెత్తాలి. An athlete runs before jumping to gain momentum. Dynamic inertia helps in jumping higher and longer. He got excess momentum along with forward momentum due to dynamic inertia. లాంగ్ జంప్లో పాల్గొన్న వ్యక్తి దూకే ముందు కొంత దూరం నుంచి పరిగెడతాడు. దీనివల్ల గమన జడత్వాన్ని పొంది ఎక్కువ దూరం దూకుతాడు. ఏ పేస్ బౌలర్ రన్స్ లాంగ్ డిస్టెన్స్ బిఫోర్ రన్నింగ్ ఫ్రమ్ బౌలింగ్ లైన్. వై? ఒక పేస్ బౌలర్ బంతిని విసిరేటప్పుడు దూరం నుండి పరిగెత్తుతూ వస్తాడు. ఎందుకు? ఏ పేస్ బౌలర్ ఇన్ క్రికెట్ రన్స్ ఫ్రమ్ ఎ లాంగ్ డిస్టెన్స్ బిఫోర్ హీ బౌల్స్ to give sufficient dynamic inertia to the ball. బంతికి తగినంత గమన జడత్వాన్ని కలిగించడం కోసం ఒక పేస్ బౌలర్ బంతిని విసిరే ముందు కొంత దూరం పరిగెత్తుతాడు. పచ్చికోడిగుడ్లో ద్రవాలు ఎక్కువగా ఉండడం వల్ల దాని గమన జడత్వం ఎక్కువగా ఉంటుంది. అందుకే దాన్ని స్పిన్ చేసి ఆపినప్పటికీ గమనంలోనే ఉంటుంది. ఉడకబెట్టిన కోడిగుడ్డు స్పిన్ చేసి ఆపితే వెంటనే ఆగిపోతుంది. కారులో సీట్ బెల్ట్లు ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా? కారు గమనంలో ఉన్నప్పుడు కారులో కూర్చున్న మనం కూడా గమనంలో ఉంటాము. అనివార్య కారణాల వల్ల కారుకు బ్రేకులు వేసినప్పటికీ గమన జడత్వంలో ఉన్న మనం అదే గమనంలో ఉండడానికి ప్రయత్నిస్తాము. అందువల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదాలను నివారించడానికి కారులలో సీట్ బెల్ట్లను ఉపయోగిస్తారు. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్, దిశా జడత్వం. The inability of body to change its direction of motion itself is called inertia of direction. వస్తువు తన దిశను మార్చుకోవడానికి వ్యతిరేకించే లక్షణాన్ని దిశా జడత్వం అంటారు. When a moving bus turns at circular path in right direction, then passenger in bus leans towards left. బస్సు వక్ర మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు బస్సు అకస్మాత్తుగా కుడివైపు తిరిగితే ప్రయాణికులు ఎడం వైపు ఒరుగుతారు. దీనికి కారణం దిశా జడత్వం. The sparks produced during sharpening of knife against a grinding wheel leaves the rim of the wheel tangentially. తిరిగే ఆకురాయితో కత్తిని పదును పెట్టేటప్పుడు ఎగిరే నిప్పురావులు స్పర్శరేఖ దిశగా వెళ్ళడానికి కారణం దిశా జడత్వం. వాహనాల చక్రాలకు మడ్ గార్డ్స్ ఎందుకు ఉంటాయో తెలుసా? వాహనం బురదలో కూరుకుపోయేటప్పుడు మనం రైట్ చేస్తే చక్రం వేగంగా తిరిగి చక్రం యొక్క దిశా జడత్వం వల్ల బురద స్పర్శరేఖ దిశలో ప్రయాణిస్తుంది. ఒకవేళ మడ్ గార్డ్ లేకపోతే బురద బట్టలపై పడే ప్రమాదం ఉంది. అందువలన వాహనాల చక్రాలకు మడ్ గార్డ్స్ను అమర్చుతారు. దిశా జడత్వం వల్ల వర్షపు చినుకులు వాటి దిశను మార్చుకోకుండా నెట్ట నిలువుగా పడతాయి. వర్షం నుండి మనం రక్షించబడడానికి గొడుగును కొంచెం పైకి ఎత్తుతాము. కుక్క కుందేలును వెంటాడేటప్పుడు కుందేలు క్రమరహితంగా చెలుస్తుంది.
కుక్క దిశా జడత్వాన్ని కలిగి ఉండటం వలన కుందేలును పట్టుకోవడం కష్టమవుతుంది. డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్ యాజ్ ఫర్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. Force is that external cause which can move a stationary object or which can change the state of motion of a moving object. నిశ్చల స్థితిని కానీ ఏకరీతి గమనాన్ని కానీ మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నించే దాన్ని బలం అంటారు.